కదా ఇది హట్ టైప్లో, ఇది స్మాల్ రెస్టారెంట్, కంప్లీట్లీ హట్ టైప్లో ఉంది చూడండి. అశ్వం బీచ్లో వేరే థీమ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. గొడుగులు అంటే మేదరి లేదా బ్యాంబూ వాటితో చేసినటువంటివి చూడండి. ఏది కందకం ఉంది అంటే అప్పుడు మేబీ బ్రిడ్జ్ ఉందో లేదో కానీ కందకం ఉంది లైట్గా. అండ్ ఎవ్రీవన్, ప్రజెంట్గా నేను గోవాలో ఉన్నా. క్రిందటి వీడియోలో మనం గోవాలో అరంబోల్ బీచ్ చూసాం. మరి ఈ వీడియోలో మొట్టమొదటగా మనం అశ్వం బీచ్ అని చెప్పేసి ఒక బీచ్కి వచ్చాం. అక్కడ నుంచి ఈ వీడియో కొనసాగుతుంది. వీడియోలన్నీ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అశ్వం బీచ్. అశ్వం బీచ్లో లొకేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అక్కడ మనకు గొడుగులు ఉంటే ఇక్కడ మాత్రం గొడుగులు లేకుండా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. ఇది హట్ టైప్లో, ఇది స్మాల్ రెస్టారెంట్, కంప్లీట్లీ హట్ టైప్లో ఉంది చూడండి. అశ్వం బీచ్లో బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. కంప్లీట్గా కట్టెలతో కట్టుకోండి. ఇక్కడ గార్డెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది. పైన రూప్ టాప్ ఉంది, ఇక్కడ కూర్చొని ఇక్కడ కూడా డ్రింక్ చేయొచ్చు. బాగున్నాయి, బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది ప్లేస్. సో దిస్ ఈజ్ అశ్వం బీచ్ ఏరియాలో రిసార్ట్స్ ఇవి. బ్యూటిఫుల్ లొకేషన్, బాగుంది చూడండి. దీస్ ఆర్ ఆల్ రిసార్ట్స్ ఇన్ అశ్వం బీచ్. ఇది కూడా బాగుంది చూడండి. లొకేషన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. మనకు అక్కడ బీచ్లో అన్ని గొడుగులు ఉండే, కానీ న్యాచురల్గా కనిపించడానికి గడ్డితో చేసినటువంటి అన్ని హట్స్ ఉన్నాయి చూడండి. ఇవి వాళ్ళు గడ్డితో చేసినటువంటి హట్స్. ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్. సో చాలా బీచ్లు ఉన్నాయి గోవాలో. తిరగాలి అంటే మనకి ఒక 1 వీక్ అయితే కానీ సరిపోదు. అంత టైం తీసుకొని వస్తేనే గోవా మెయిన్గా బీచ్లు, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఆ పైన ఇంకా బాగున్నాయి, ప్రైవేట్ స్పేస్లు ఉన్నట్టున్నాయి. అవి మొత్తం ఒక నేచర్లో ఉన్నట్టుగా ఆర్టిఫిషియల్ లేకుండా అన్నీ వీళ్ళు క్రియేట్ చేసిండ్రు. మేబీ రిసార్ట్స్ అన్నీ ఈ అంటే ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క థీమ్తో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదల్లా ఒకటే థీమ్లో కనిపిస్తుంది చూడండి. అంతా గడ్డి, వేరే థీమ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. గొడుగులు అంటే మేదరి లేదా బ్యాంబూ వాటితో చేసినటువంటివి. వెనక లొకేషన్స్ మంచిగా అనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా చాలా లెందీ బీచ్ ఇది. సమ్ కిలోమీటర్స్ ఆఫ్ ఉంది ఇది. అంటే ఎవరు ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళు అక్కడి నుంచి ఉంది, చాలా దూరం నుంచి. ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా ముందు వరకు ఎవరికి ఇక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఈ బీచ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. మన నెక్స్ట్ డెస్టినేషన్ గోవాలో అగ్వాడా ఫోర్ట్కి ఆల్రెడీ వచ్చేసాం మనం. ఇది అగ్వాడా ఫోర్ట్. అక్కడ కనిపిస్తున్నటువంటిది టికెట్ కౌంటర్. ముఖ్యంగా ఈ అగ్వాడా ఫోర్ట్ చేరుకోవడానికి ఇది పనాజీ నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే దబోలియం ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఫోర్ట్ ఉంటుంది. ఇది 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళచే నిర్మించబడినటువంటి ఫోర్ట్. ముఖ్యంగా ఈ ఫోర్ట్ మండోవి నది అరేబియా సముద్రంలో కలిసే మార్గంలో ఈ ఫోర్టు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క ఫోర్టు లేదా కోటను పోర్చుగీస్ పాలకులు క్రీస్తు శకం 1609-1612 మధ్యన దీన్ని నిర్మించిండ్రు. ముఖ్యంగా దీన్ని నిర్మించడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ గోవాను స్థావరంగా చేసుకొని భారతదేశంతో ఏదైతే వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారో ఆ టైంలో వీళ్ళకు ముఖ్యంగా ఈ మరాఠా రాజుల నుంచి, తర్వాత డచ్ నుంచి చాలా యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చేది.
వాళ్ళతో వ్యాపారంలో ఇటువంటి విషయాల్లో యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కాబట్టి రక్షణగా ఉండడానికి వాళ్ళ యొక్క నౌకల్ని కాపాడుకోవడానికి ఈ ఫోర్ట్‌ను కట్టిండ్రు. ముఖ్యంగా ఈ ఫోర్ట్‌లో వాళ్ళు వాళ్ళ యొక్క నౌకలకు సప్లై చేయాల్సిన ఫ్రెష్ వాటర్ కొరకు చాలా పెద్ద వాటర్ ట్యాంక్‌ను కూడా కట్టిండ్రు. మొట్టమొదటగా ఈ కోట పైకెళ్ళి మనం చూద్దాం. అగ్వాడ ఫోర్ట్‌లో ముఖ్యంగా ఇంకా మనం చూడదగ్గది ఏందంటే ఇక్కడ సన్‌సెట్ కూడా చాలా బాగా ఉంటుంది. చాలా పెద్ద ఫోర్ట్ ఇది. చాలా రక్షణగా కట్టారు చూడు. ఇప్పుడు మనం పైకెళ్తా ఉన్నాం. పైకెళ్ళిన తర్వాత ఈ ఫోర్ట్ గురించి నేను మళ్ళీ మీకు వివరిస్తా. ఈ కోటను బలమైన లాటరైట్ రాయి అనేటువంటి ఒక రాయితో కట్టిండ్రు ఇది. చాలా బలమైన రాయి. అంటే మనం ఇందాక గోవాలో కొన్ని అగ్నిశిలలు చూసాం. దానికి సంబంధించినటువంటి రాయే ఇది. ఆ రాయితో నిర్మాణం జరిగింది. అక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ట్యాంక్ చూడండి, అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అది. అంటే ఫ్రెష్ వాటర్‌ని వాళ్ళ యొక్క నౌకలలో ప్రయాణం చేయాలంటే ఆ రోజుల్లో నెలల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఆ నెలల తరబడి ఆ నౌకలో వాళ్ళు ఫ్రెష్ వాటర్‌ను ప్రిజర్వ్ చేసుకోవాల్సి వస్తది. కాబట్టి ఆ వాటర్‌ని సప్లై చేయడానికి కూడా ఈ కోటను వాళ్ళు ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా ఈ కోటను వాళ్ళు 3 రకాలుగా ఉపయోగించారు. ఒకటేందంటే ఇతర దేశాల ముఖ్యంగా డచ్, మరాఠా నౌకలు లేదా వాళ్ళ యొక్క సైన్యం ఎవరైనా వచ్చి దీని మీద దాడి చేస్తే వీళ్ళ యొక్క నౌకలను కాపాడుకోవడానికి రక్షణగా దీన్ని నిర్మించిండ్రు. రెండవది ఫ్రెష్ వాటర్‌ను నిల్వ చేసుకోవడానికి చాలా పెద్ద వాటర్ ట్యాంక్‌ను నిర్మించిండ్రు. మూడవది దీన్ని వాళ్ళు జైలుగా కూడా ఉపయోగించిండ్రు. సో, పోర్చుగీస్ కాలంలో దీన్ని జైలుగా ఉపయోగించిండ్రు. అయితే ఈ జైలు ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు దీన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ మ్యూజియం అని చెప్పేసి స్వాతంత్ర సంగ్రామ మ్యూజియంగా ఆ యొక్క జైలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు. అందులో మనం ఆ సంగ్రామంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా గోవా స్వాతంత్రం కొరకు పాల్గొన్నటువంటి ఈ వీరులను ఇదన్నీ కూడా దాంట్లో వాళ్ళ యొక్క చరిత్రనంతా చూడొచ్చు. చూడండి ఆ దూరంలో. అంతేకాకుండా వీరు నాలుగోది లైట్ హౌస్ కూడా కట్టుకున్నారు. అంటే 4 రకాలుగా ఉపయోగించుకున్నారు. 3 కాదు 4 రకాలుగా. ఇవన్నీ చూడండి అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి రక్షణ కొరకు ఉపయోగించినటువంటి ఇవన్నీ రూములు. అయితే పైకప్పులన్నీ కూలిపోయినాయి. ఇక్కడ చూడండి సందర్శకులు ప్రతిరోజు వేలాది మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఫోర్ట్‌లోకి వచ్చి వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకుంటారు. కింద చూడండి కందకం అది. ఎందుకంటే రక్షణగా ఉండడానికి కందకాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. అక్కడ దూరంగా కనిపిస్తున్న లైట్ హౌస్, అక్కడ పింక్ కలర్‌లో మనకు కనిపిస్తున్నటువంటిది పెద్ద వాటర్ ట్యాంక్. 22 lakhs ఆఫ్ లీటర్స్ వాటర్ అందులో ప్రిజర్వ్ చేసేదంట. అంటే ఫ్రెష్ వాటర్‌ని, వర్షపు నీటిని వాళ్ళు ఆ విధంగా నది పక్కలనే ఉంది కదా, ఆ నీటిని మళ్లించి దాన్ని అలా ప్రిజర్వ్ చేసేదట. చూడండి ఎంతమంది సందర్శకులు మనకి ఇక్కడ వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫోటోలు అయితే పైనుంచి బాగా దిగుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం అరేబియా సముద్రంలో సన్సెట్ చూడడానికి కూడా మంచి వ్యూ ఉంటుంది. ఎవ్రీవన్ ఎంజాయ్స్. అంటే గోవా అంటే మనం ఏమనుకుంటామంటే అంత తాగడానికి తిరగడానికి వెళ్తూ ఉంటారు. కానీ మరి నాకైతే డ్రింక్ చేసే అలవాట్లేదు. కానీ రియల్లీ వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి గోవాలో. ఇంకా ముందు వీడియోలో మనకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇందులో నేను చూపిస్తాను. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి అది అరేబియా సముద్రం. ఇక్కడ మనం సన్సెట్ కూడా చూడవచ్చు. ఇక్కడ కంటే ఇంకా దగ్గరలోనే సింక్వేరియం బీచ్ అని ఉంటుంది. అక్కడ సన్సెట్ పాయింట్సే ఉన్నాయి. అక్కడ నుంచి చూడవచ్చు మనం. చూడండి అది వాటర్ ట్యాంక్. ఇదల్లా చాలా పెద్ద ఏరియాలో ఈ ఫోర్ట్ను నిర్మించిండ్రు. దిస్ ఈజ్ గోవా అగ్వాడా ఫోర్ట్, లైట్ హౌస్, పెద్ద అరేబియా సముద్రం. ఈ ఫోర్ట్ కింద వాళ్ళ యొక్క షిప్పులు ఆగడానికి మళ్ళీ ఒక స్థానాన్ని, అంటే చాలా ప్లాన్డ్గా దాదాపు 15వ శతాబ్దం 1612 అంటే 15వ శతాబ్దంలోనే మరి వీళ్ళు 17వ శతాబ్దంలోనే వీళ్ళు మరి ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లను చేసుకున్నారు. చూడండి ఈ మనకు పైన కనిపిస్తుంది స్లాబ్ అది. దాని కింద అండర్ గ్రౌండ్లో ఇంకా చాలా ఉంటుంది. జైలు, తర్వాత రకరకాల వాళ్ళ సైన్య యొక్క ఆయుధాలను దాపెట్టుకునే ప్లేసెస్, వాళ్ళు ఉండే ప్లేసెస్, ఇవన్నీ కూడా కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి రాతితో నిర్మించినటువంటి స్లాబ్స్ ఇవి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అగ్వాడా ఫోర్ట్ గోవా వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా. ఇప్పుడు అక్కడ ఉన్న లైట్ హౌస్ అప్పుడు వాళ్ళు ఉపయోగించారు. కానీ ఇప్పుడు గోవాలో ఇంకో అనదర్ లైట్ హౌస్ ఉంది. ఇప్పుడైతే అది మరి రన్ అవుతుందా లేదా అంత కరెక్ట్గా ఐడియా లేదు నాకు. ఇంకా చాలా లైట్ హౌస్లు ఉన్నాయి గోవాలో. బట్ పోర్చుగీస్ వాళ్ళు మాత్రం ఆ రోజుల్లో ఈ యొక్క లైట్ హౌస్నే వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. మేము సాయంత్రం వెళ్ళాము ఇక్కడికి. చాలామంది జనం వచ్చిండ్రు. చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. ఈవినింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా
భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టులో వస్తే 15థ్‌లో వస్తే గోవాకి మాత్రం అప్పుడు స్వాతంత్రం రాలేదు. గోవా కంప్లీట్‌గా పోర్చుగీస్ పాలనలోనే ఉండింది. గోవాకి ముఖ్యంగా వీళ్ళు 1510లో గోవాకొస్తే 1961 వరకు కూడా ఈ పోర్చుగీస్ వాళ్ళే ఈ గోవాను పరిపాలన చేసిండ్రు. మరి ఆపరేషన్ విజయ్ అనేటువంటిది దాన్ని టేకప్ చేయడం వల్ల 19 డిసెంబర్ 1961లో దీనికి అంటే 1961 ఓకే. 19 డిసెంబర్ 1961లో గోవాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కాబట్టి గోవా ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ ఆ పోర్చుగీస్ వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే కల్చర్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఫారినర్స్ ఈ గోవాకి రావడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే చాలా బీచ్‌లున్నాయి. దాదాపు 60, 70 బీచ్‌లున్నాయి అది చూడాలంటే. కాబట్టి ఇది గోవా మనం తప్పకుండా చూడాల్సిన ప్లేస్. మనం డైలీ యాక్టివిటీలో తలమునకలైపోయి ఈ రొటీన్ లైఫ్ నుంచి కొంచెం భిన్నంగా రిఫ్రెష్ కావడానికి మాత్రం గోవా బ్యూటిఫుల్ ప్లేస్. అంటే డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింక్స్ దొరుకుతాయి, కానీ ఆ డ్రింక్స్ కంటే కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్ బీచెస్ నేను చూపిస్తా. దిస్ ఈజ్ ఆల్ అగ్వాడా ఫోర్ట్ ఏరియా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అగ్వాడా ఫోర్టే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము సింక్వేరియం బీచ్కి వెళ్ళాం. ఇప్పుడు వచ్చింది ఇది సింక్వేరియం బీచ్ ఏరియా. ఇక్కడ మనకు సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది. ముందుకెళ్తే సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది అరేబియా సీలో. ఇక్కడ 2 వ్యూ పాయింట్లు ఉన్నాయి. అసలు డ్రోన్ ఉంటే సూపర్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా ముందు ఆ లాస్ట్కి వెళ్తే మనకు సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ పైన కనిపిస్తున్నదంతా కూడా తాజ్ హోటల్. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను నెక్స్ట్ క్లోజప్లో కూడా చూపిస్తాను ముందు. చూడండి దిస్ ఈజ్ ఆల్ తాజ్ పక్కల కూడా ఒక సన్సెట్ వ్యూ పాయింట్ ఉంది. ఈ సింక్వేరియం బీచ్లో ఆ రోజుల్లోనే వాళ్ళు మరి సన్సెట్ వ్యూ పాయింట్ కూడా కట్టుకొని, ఇది అప్పుడు కట్టిందే అంటే పోర్చుగీస్ వాళ్ళ కాలంలో 17th సెంచరీలో కట్టినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు సన్సెట్ చూడడానికి. బట్ అన్ఫార్చునేట్లీ మేఘాలు ఉన్నాయి. ఆ సన్సెట్ అయితే మనం అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సన్సెట్ చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ సింక్వేరియం బీచ్ ఏరియా. ఎవరి వన్ ఈజ్ కమింగ్. చూడండి అది తాజ్ హోటల్. అదల్లా కూడా ఆ యొక్క చిన్న హైట్ ప్రాంతంలో చాలా పెద్దగా తాజ్ హోటల్ ఉంది. అందులో ఒకరోజు స్టే చేయాలంటే మినిమం 30 to 1 lakh వరకు కూడా ఉంటుంది అనుకుంటున్నాను రూమ్స్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. ఇది సింక్వేరియం బీచ్ నియర్ బై అగ్వాడా ఫోర్ట్. మన అగ్వాడా ఫోర్ట్ నుంచి ఇప్పుడు సింక్వేరియం బీచ్ దగ్గరకు వచ్చినాం సన్సెట్ చూడడానికి. ఈ సింక్వేరియం బీచ్ కూడా చాలా పెద్ద బీచ్. మనం బీచ్లోకి వెళ్ళలేదు, కానీ ఆ కిందికి వెళ్తే చాలామంది ఉన్నారు అక్కడ. చాలా బిగ్ బీచ్ ఇది. చూడండి ఎంత వండర్ఫుల్గా వాళ్ళు రౌండ్. ఇది చూడండి సింక్వేరియం బీచ్. ఇది కూడా సమ్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే సన్సెట్ చూడడానికి వచ్చి బీచ్లో ఎంజాయ్ చేయడానికి ఈ సింక్వేరియం బీచ్ ఉంటుంది. చూడండి తాజ్ హోటల్ ఇది. నైట్ వ్యూలో తాజ్ హోటల్ మొత్తం ఏరియా అంతా ఈ విధంగా ఉంటుంది. చూడండి తాజ్ హోటల్ మొత్తం ఒకసారి మనం కోవిలో చూస్తే ఎంత సినిక్గా ఉంది చూడండి. వెనక మొత్తం కొబ్బరి చెట్లు. వండర్ఫుల్ లొకేషన్. బట్ వీ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ టు స్టే ఇన్ దట్ హోటల్. సో లాస్ట్కి సన్సెట్ మనం ట్రై చేశాము, కాకపోతే మేఘాలు ఉన్నాయి, కొద్దిగా సన్సెట్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా గోవాలో మనం సన్సెట్ చూడొచ్చు. సన్ రైజ్ చూడలేము. సన్ రైజ్ చూడాలంటే బే ఆఫ్ బెంగాల్ వెళ్ళాలి, అంటే బంగాళాఖాతం విశాఖపట్నం వెళ్తే మనం సన్ రైజ్ చూడొచ్చు. దిస్ ఈజ్ ద సన్సెట్ ఇన్ గోవా టోటల్లీ. మరి నెక్స్ట్ వీడియోలో గోవాలో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత బాగా బీచ్ ఏరియా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ గోవా వీడియోస్ పిక్చరైజ్ చేసా, వాటిని ఎడిట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా. మరి దిస్ ఈజ్ గోవా సింక్వేరియం బీచ్.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, 1 and all. Thank you.